తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందన్న వివాదంపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు. ఎంతో పవిత్రమైన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేవ్ తిరుమల సేవ్ టీటీడీ నినాదంతో ఆందోళనకు దిగాయి హిందూ సంఘాలు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. హిందూ సంఘాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున టీటీడీ పరిపాలనా భవనంలో ఆందోళనకు దిగుతున్నాయి. మొత్తం సేవ్ టీటీడీ సేవ్ తిరుమల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన హిందూ సంఘాల ప్రతినిధులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారని చెప్పి స్వామీజీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనతో పాటు స్వామి శ్రీనివాసరావు స్వామితో మాట్లాడేద్దాం. స్వామి చెప్పండి, ఈ పరిణామాలు ఎట్లా చూస్తారు? పవిత్రంగా భావించే లడ్డు ఈవేళ కల్తీ ఏందంటూ హిందువులంతా కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? చాలా దారుణం అండి. టీటీడీ చరిత్రలో ఇంతకంటే ఘోర అపచారం లేదు, ఇంతకంటే మహా దుస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా కలత చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ గుండెలు పగులుతున్నాయి. ఇది క్షమించరాని నేరం. తక్షణమే ఇటువంటి ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వీరిని కఠినంగా శిక్షించాలి. మాజీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, అలాగే ధర్మారెడ్డి కానీ, వీరు దీనికి కారణం వీరు. 320 రూపాయలకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ కల్తీ లేకపోతే వస్తుందండి? దీన్ని కఠినంగా ఇటువంటి దోషుల్ని కఠినమైన శిక్షలు వేయాలి. ఒక టీటీడీ మాజీ చైర్మన్ కోర్టుకి వెళ్ళారు, మరొకైనా నిన్ననే ప్రమాణం చేశారు. వాళ్ళ వదన ఎట్లా ఉందంటారు? ఈ నాస్తికుల ప్రమాణాలు ఎవరు నమ్ముతారండి? కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, దేవుడి మీద విశ్వాసం లేనివాడు ప్రమాణం చేస్తే ఎవరు నమ్ముతాడండి? ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. కాబట్టి ఇది కాదు, ప్రజలను మరికొంచెం తప్పుతో పట్టించడమే. ఖచ్చితంగా ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ప్రపంచంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఇంత పెద్ద దాడి ప్రపంచంలో మరొక్కటి ఉండదు. ఎందుకంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నటువంటి దీనిలోనే ఇంతటి దారుణం జరిగితే ఇంకా మిగతా దేవాలయ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇది హలాల్ చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం తిరుమల ప్రసాదం వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో స్వామీజీలను పాత్ర వహించేటట్లుగా చేయాలి. రాజకీయ పునరావాసాల కేంద్రాలుగా మారిపోతున్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు. కాబట్టి ఈ పొలిటికల్ పవర్స్ని ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. అప్పటి ఈఓ గారి పైన, చైర్మన్ పైన, అప్పటిగా ముఖ్యమంత్రి పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ సాధు పరిషత్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. హిందూ సంఘాలు వాటి ప్రతినిధులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. లడ్డు అపవిత్రానికి కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఇదివరకు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారో అట్లాగే ఈఓగా పనిచేశారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మొత్తం తాము ప్రత్యేకించి ప్రభుత్వం వీరందరిపైన కేసులు నమోదు చేసి భక్తుల్లో మరీ మొత్తం ఆ హిందూ సంఘాలంతా కూడా శాంతింపజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని అందరూ తాము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, మురళి, 10 టీవీ, తిరుపతి.